శ్రీ పంగా మల్లేశ్వర గారు జడ్పీటీసీ చైర్మన్ శ్రీ తెలియజేస్తున్న కవిత తిరుపతి గారు వెంచకి చివరి సర్వసభ సమావేశంకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి గౌరవ మాజీ మంత్రి ప్రజల స్థానిక శాసనసభ్యులు సిద్దిపేట హరీష్ రావు గారికి తుపాక శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారికి జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు యాదవ్ రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ఎంపీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారికి అదేవిధంగా గౌరవ జడ్పీటీసీలకు మండల పరిషత్ అధ్యక్షులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించడం కూడా కోరుతా ఉన్నాను. ఇది మీ 5 సంవత్సరాల ప్రజా జీవితంలో మండల పరిషత్ అధ్యక్షుల హోదాలో జిల్లా పరిషత్ సభ్యుడి హోదాలో ప్రభుత్వం ద్వారా స్థానిక సంస్థలకు సంబంధించిన విషయంలో కూడా అనేక అంశాలు చేయాలనే ఆలోచన ఉంది. కొంత చేసి కొంత చేయక ఏది ఏమైనా 5 సంవత్సరాల ప్రజాస్వామిక జీవితంలో ప్రకారం మీ అందరికీ కూడా ఇప్పటి వరకు మీరు ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరాలు గడిపించడానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా ప్రజా జీవితంలో వివిధ హోదాల్లో అవసరమైతే ప్రమోషన్ ఇంకా పెద్ద ఎత్తుకు ఎదిగి మరింత ఉన్నత పదవులు అలంకరించే విధంగా మీరు చేసినటువంటి సేవ ప్రజలు మీకు గుర్తింపునిచ్చి ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. రాజకీయాలు ఖచ్చితంగా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పోరాటాలు అన్ని కూడా ఎన్నికల వరకే. దాని తదుపరి ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలు పరిష్కరించే విషయం వచ్చినప్పటికీ గతంలో మంత్రిగా హరీశ్రావు గారు కావచ్చు, ఇప్పుడు నేను మంత్రిగా ఈ జిల్లాకు సంబంధించి హుస్నాబాద్ సిద్దిపేటలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించి నా యొక్క బాధ్యతగా మీరు మాజీ ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా ఏదైనా ప్రజా సమస్య ఉంటే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి నా వంతు కర్తవ్యంగా బాధ్యత వహిస్తాననే మాట మీ సందర్భంగా మనం చేస్తున్నాను. ప్రభుత్వం రాబోయే కాలంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇతర ప్రభుత్వ 6 గ్యారెంటీల హామీలు ఇతరాన్ని కూడా అమలు చేయాలనే ప్రయత్నం చేస్తా ఉంది. మొన్నటి క్యాబినెట్ లో రైతు రుణమాఫీ చేయాలనే మాట కూడా నిర్ణయం చేశారు. కాబట్టి ఇటువంటి అంశాలను ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. మీ దృష్టికి ఏదైనా ప్రజా సమస్యలు వస్తే తప్పకుండా ఏదో పొలిటికల్ పార్టీస్ అనేటువంటి ఆలోచన లేకుండా అభివృద్ధి ప్రజా సమస్యలు అనేటువంటి ఆలోచనతో మరి తప్పకుండా దాంట్లో భాగస్వామ్యం తీసుకునే విధంగా వ్యవహారం చెప్పుకుంటూ ముఖ్యంగా రైతాంగ సమస్యలు కావచ్చు, విద్యారంగంలో తీసుకోవాల్సిన అంశాలు కావచ్చు. ఈ మధ్యకాలంలో మనం 2 ఏళ్ల ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు లేదా స్కూళ్లు సెలవులు ఉన్నప్పుడు కూడా దాదాపు రాష్ట్రంలో 26,000 పాఠశాలలకు 1,100 కోట్ల రూపాయలతో కలరీ కావచ్చు, చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్ పనులు అన్ని గ్రామాల్లో మీ మండలాల్లో జరిగినాయి. అదేవిధంగా ఇంకా ఏమైనటువంటి విద్య, వైద్య, వ్యవసాయాలకు సంబంధించినటువంటి పనులు ఏమున్నా మీరు మీ యొక్క బాధ్యతగా మండల ప్రజల సంక్షేమం కొరకు కృషి చేయాలని మీరు గత 5 సంవత్సరాలుగా పనిచేసిన దానికి ప్రజలు తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తారనేటువంటి ఆకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఈ రోజు జడ్పీ చైర్మన్గా, దాని తర్వాత జడ్పీ వైస్ చైర్మన్గా, జడ్పీ సభ్యులుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, క్షేత్రస్థాయిలో ఎంపీడీసీలుగా, సర్పంచులుగా, స్థానిక సంస్థల్లో 73-74 రాజ్యాంగ ఆధునీకరణ మరి అనేకమైనటువంటి నిధులకు సంబంధించిన ఇబ్బందులు, రకరకాల సమస్యలున్న మీ కాల పరిస్థితిని విజయవంతంగా ముగించుకుని ఈ రోజు చివరి సమావేశం జరుగుతున్న ఈ సమావేశంలో మరి నేను కూడా మీతో కలిసి పాల్గొనేటువంటి అవకాశం దొరికింది. మరొకసారి ఈ సందర్భంలో మీ అందరూ కూడా సిద్దిపేట అభివృద్ధికి నిరోధులు చేసినటువంటి ఏ విధంగా శ్రమపడ్డారో భవిష్యత్తులో కూడా అదే విధంగా శ్రమపడేటువంటి విషయానికి నేను మీతో సహకరించే విధంగా ఉంటానని మనం